ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాబు పవన్లతో మోదీ స్కెచ్ ఇదేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎవరు ఊహించని విధంగా నరేంద్ర మోదీ గారు అటు పవన్ కళ్యాణ్ని ఇటు చంద్రబాబు గారిని కలవడం జరిగింది. సరే, అసలు కార్యక్రమం ఏంటి అది ఇది మనం మాట్లాడుకోవాల్సి వస్తే సింధు హాస్పిటల్స్ అనే హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం, ఆ తదుపరి భారీ బహిరంగ సభ, అఫ్కోర్స్ తాజాగా వచ్చిన ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు, అంటే అఫ్కోర్స్ 4 రాష్ట్రాలు ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగించింది ఈ బీజేపీ. ఇది ప్రధానంగా పెద్ద రాష్ట్రమైనటువంటి బెంగాల్లో, అలాగే అసోము, అలాగే పుదుచ్చేరి, ఇక కేరళలో యూడిఎఫ్, ఇక్కడేమో టీవీకే తమిళనాడు. సో ఈ నేపథ్యంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి బెంగాల్లో మాత్రం మామూలుగా కాదు, విజయఢంకా మోగించిందని చెప్పేసి అనాలి. సరే, దానికి సంబంధించి ఇక ఏదైనా సరే ఆ యొక్క విజయోత్సాహాన్ని పంచుకోవడం కావచ్చు. సరే, ఏదేమైనా ఎట్లాగో హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి సభ నిర్వహించారు. ఆ సభలో అనేక రకాలైన ప్రసంగాలు చేశారు. ఇది ఎంతవరకు బాగానే ఉంది. దాని గురించి అంటే కూడా చర్చ అంతా కూడా చంద్రబాబు పవన్ల మధ్య, బాబు గారితో అలాగే పవన్తో మోదీ భేటీలో ఏం చెప్పారు, ఏం మాట్లాడుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇటీవల ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు కాబట్టి పెద్దగా పరిగణించవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా రాజకీయం అనేది టచ్ చేయకుండా ఉంటారా అంటే ఉంటారా ఉండరా అనేది మీరే చెప్పాలి. ఎందుకంటున్నానంటే సాధారణంగా సామాన్యులైన మనమే ఒక పరిచయం లేని వ్యక్తులతో మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనో ఎక్కడైనా సరే, లేకపోతే ఇంకెక్కడైనా టైం స్పెండ్ చేయవలసి వచ్చినప్పుడు, లేదా పరిచయం అయినప్పుడు ఒక 10 మాటలు మాట్లాడితే అందులో ఖచ్చితంగా 2-3 మాటలు రాజకీయానికి దగ్గరగా ఉంటాయి. పాలనకు సంబంధించిందో అభివృద్ధికి సంబంధించిందో మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటిది సామాన్యులే ఆ రకంగా 10 మాటల్లో 3-4 మాటలు మాట్లాడుకుంటున్నప్పుడు అసలు కంప్లీట్గా రాజకీయ నాయకులు, అది కూడా ప్రధాని మోదీ గారు, ఇక వాళ్ళు ఎంత రాజకీయం వాళ్ళకి అసలు నోరు తెరిస్తే, లేకపోతే వాళ్ళు మెలకుగా ఉంటే, ప్రతిదీ మెలకుగా ఉంటేనే కాదు, నిద్రపోయినా కానీ ఆ కల్లో కూడా రాజకీయమే నడుస్తూ ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళ యొక్క ఆలోచన తీరు, బాడీ లాంగ్వేజ్ అంతా రాజకీయం రాజకీయం రాజకీయం. మరి అటువంటిప్పుడు వాళ్ళు రాజకీయం మాట్లాడకుండా, లేకపోతే ఈ కుశలాలు అవి ఎంతవరకు మాట్లాడుకుంటారు? కొంతవరకే, పరిమితమే. కానీ అపరిమితంగా మాట్లాడుకునేది మాత్రం రాజకీయాలే. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో రాజకీయపరమైన వ్యాఖ్యలు లేకపోతే సంభాషణలు 100% జరుగుతూ ఉంటాయి. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా చేయబోతున్నారు ఏంటి, అఫ్కోర్స్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్, దాని తదుపరి ఈ యొక్క చర్చ వస్తుంది. ఇక దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారితో భేటీగా చూశారు. ఆడి కుటుంబ సభ్యులతో అప్రాక్సిమేట్లీ 1.5 గంటల దాకా స్పెండ్ చేశారట. ప్రధాని మోదీ గారు, ఆయన షెడ్యూల్ ఎంత బిజీగా ఉంటుంది, అటువంటిది అప్రాక్సిమేట్లీ 1 గంట నుంచి 1.5 గంటల వరకు ఆ కుటుంబ సభ్యులతో గడపడానికి కారణం ఏంటి? ఇక్కడ కూడా అనేక రకాలైన ఊహాగానాలు, లేకపోతే అనేక రకాలైన పర్సెప్షన్స్లో ఆలోచించవలసిన విధానం ఉంది. ఇందులో మొట్టమొదటిది, ఇవాళ మోదీ గారికి లేదా కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా నిలబడటానికి గల కారణం ఏంటి అంటే ఈ అలయన్స్, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అలయన్స్. ఆ అలయన్స్ ఫామ్ అవడానికి కారకులు ఎవరు? 100% పవన్ కళ్యాణ్. ఆయనే కదా మధ్యలో ఉండి టీడీపీని బీజేపీని కలపాలి అని చెప్పి ప్రయత్నాలు చేసి కలిపింది. సో ఆ గ్రాటిట్యూడ్ పవన్ కళ్యాణ్ పట్ల మోదీకి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ చంద్రబాబు. సో టీడీపీకి ఉన్న బలం. సో ఆ ప్రకారంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి విధానం వల్ల, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న స్థానాల వల్ల ఇవాళ కేంద్రంలో నిలబడింది కాబట్టి ఆ గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది. ఇది ఒకటంది. ఇది ఖచ్చితంగా చూపించుకుంటారు. ఈ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా చూస్తారు. దాని తర్వాత ఏం జరుగుద్ది అనేది చెప్పలేము. ఎందుకంటే 2019లో 303 స్థానాలతో వాళ్ళు బ్రహ్మాండంగా సాధించుకున్నారు. అసలు ఎన్డీఏ అలయన్స్తో కూడా సంబంధం లేదు బీజేపీకి. ఆ సమయంలో ఏ రకంగా వ్యవహరించారని మనం ప్రత్యేకంగా చెప్పుకోని అక్కర్లా. సో రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు అనే దానికి కారణం ఏంటి అంటే 19 ఎన్నికలకు ముందు టీడీపీకి బీజేపీకి మధ్య తలెత్తిన విభేదాలు, ఆ తర్వాత
2024 ఎన్నికలకు వచ్చేసరికి మరలా మిత్రత్వం ఏ రకంగా కుదిరింది అంటే ఇక అదే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం కూడా ఉండదని చెప్పి. సో ఈ తరహాలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో మోదీ గారు గడపడం అనేది ఒక తంతు. ఇక రెండవది కీలకమైన అంశం ఏంటి అంటే దక్షిణాదిలో ఇప్పుడు ఉన్న మిగతా రాష్ట్రాల్లో, అంటే ఉదాహరణకి కేరళలో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో తాజాగా టీవీకే అలయన్స్, అందులో కూడా కాంగ్రెస్ వచ్చి దూరింది, తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది. సో ఇక ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి 5లో కేవలం ఒకే ఒక రాష్ట్రం ఎన్డీఏ ఉంది. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో. సో ఆ ఉన్న రాష్ట్రంతో పైగా ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నదాని కారకులే ఈ రాష్ట్రానికి సంబంధించిన సీట్లు అయినప్పుడు ఆ కృతజ్ఞతతో ఖచ్చితంగా కలవడం కావచ్చు, లేకపోతే ఉన్న వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలనే విధానం కావచ్చు, వాళ్ళకి ప్రతిదీ కూడా మేము మీకు అండగా ఉండవనే భరోసా కావచ్చు. ఇది ఒక పర్సెప్షన్. ఇక ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. ఎలా ఏంటి అని అంటే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ కావచ్చు, ఒకసారి పార్లమెంట్లో అనుకుంటా ఇదే తమిళనాడు రాష్ట్రాన్ని ఉద్దేశించి మీ జీవితంలో అక్కడ గెలవలేరు, దేశం అంతా గెలవచ్చు కానీ తమిళనాడులో జెండా ఎగరవేయలేరు అని చెప్పేసి ఆయన ఛాలెంజ్ విసరటం. అది ఎట్లా ఆశ్చర్యకరంగా ఉంటుంది అంటే వీళ్ళు ఎగరగేయగలిగితే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. ఏదో పాత హిస్టరీలో ఈయన పుట్టక ముందు ఏదో ఎగరేశారంటే అది వేరు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు అంటే భవిష్యత్తులో అయినా కాంగ్రెస్కి ఏమైనా ఉందా, కాంగ్రెస్కి ఏమీ లేకుండా మీకేమీ లేదు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాంగ్రెస్కి మొన్న వచ్చిందండి 5, బీజేపీకి వచ్చిందండి 1. సో అంత మాత్రాన ఇక్కడేదో తోపులో అనుకుంటే కరెక్ట్ కాదు. ప్లస్ పాయింట్ నెంబర్ 2, ఒక 30 ఏళ్ళుగా వీళ్ళు అలయన్స్తో ఉన్నది ఎవరితో? డిఎంకేతో అలయన్స్లో ఉండి ర్యాలీ అవుతున్న వాళ్ళు ఆల్ ఆఫ్ ఏ సడన్గా టీవీకే అక్కడ కొన్ని సీట్లు తగ్గగానే మేమున్నాం అంటే ఎగేసుకుంటూ వెళ్ళింది ఎవరు? కాంగ్రెస్. సో అంటే కొన్ని దశాబ్దాలతో పాటు వీళ్ళతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ ఏ సడన్గా పక్కకి వెళ్ళిపోతారు అంటే వీళ్ళకి నైతిక విలువలు అట్లాంటివి ఏముండవు. నో ఎథిక్స్, నో మోరల్స్, నథింగ్. సో ఆ టైంకి వెళ్ళిపోతామంటే వెళ్ళిపోతాం. డిఎంకేతో మొన్నటిదాకా ర్యాలీ అయ్యి ఆల్ ఆఫ్ ఏ సడన్గా వీళ్ళతో తెగదెంపులు చేసుకుని ఓడిపోగానే అటు వెళ్ళిపోయి సై అని జై అని కుట్టేశారు అని అంటే దాని యొక్క వాల్యూస్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ బీజేపీ ఏంటి అంటే లేదు మేము అట్లా కాదు, మా అలయన్స్ ఒకసారి ఉంటే మేము బ్రహ్మాండంగా ఉంటాం. అఫ్కోర్స్ అప్పట్లో జరిగింది, జరగలేదని అనలేము, కానీ మేము ఏ రకంగా చూసుకుంటాం ఈ అలయన్స్లో అనేది మరి దానికి నిదర్శనంగా చూపించడం కోసం ఏమైనా సరే మోదీ గారు ఆ రకంగా వచ్చారా అని చెప్పేసి అని కూడా అనుకోవాలి. సో ఆల్రెడీ మోదీ గారు ఇక్కడ ఆ రోజే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ కలిసే ముందే ఒక మీటింగ్లో ఆయన మాట్లాడారు. బెంగళూరులో అనుకుంటే బహుశా ఎక్కడో ఆయన అన్నారు, కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అలయన్స్లో ఉన్న వాళ్ళని సైతం సడన్గా పక్కన పెట్టేసి వెళ్ళిపోద్ది, నేను ఆ తరహా కాదు, నేను నా మిత్రపక్షాలను బ్రహ్మాండంగా చూసుకుంటాను అని చెప్పేసి అన్నారు. అది జేడీయూ కావచ్చు, లేకపోతే శివసేన కావచ్చు, ఎవరైనా సరే కావచ్చు, ఆ తరహాలో ఇక్కడ ఉన్న టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు. సో ఆ ప్రకారంగా మేము మా అలయన్స్లో ఉన్న పార్టీలకి మంచి గౌరవం ఇస్తామనే సంకేతం ఇవ్వడానికి వచ్చారనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చేసిన వ్యాఖ్య, ఇక్కడికి వచ్చి గడిపిన ఈ యొక్క విలువైన సమయం, ఆ విధానం చూస్తుంటే ఒక ఇండికేషన్ కాంగ్రెస్ అనేది ఇలా ఉంటుంది, బీజేపీ అలయన్స్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి పబ్లిక్కి చూపించాలి అనే ఉద్దేశంతో అనుకున్నారేమో బహుశా. అదొక పర్సెప్షన్. అలాగే ఇక రాజకీయాల పరంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో ప్రధానంగా అయినది ఇక తెలంగాణ టార్గెట్. బెంగాల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అలాగే ఎన్డీఏ అలయన్స్ ఉంది కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణలో కూడా పాగా వేయాలి అంటే ఏం చేయాలి? సో ఎంతో కొంత అది సింగిల్ డిజిట్ పర్సంటేజ్ అయినా టీడీపీ కొంచెం కేడర్ ఉంది, నాయకులు లేకపోయినా, అది వాస్తవమే. సో ఈ నేపథ్యంలోనే సరే జనసేన కంటే పవన్ కళ్యాణ్కి అభిమానులు, ఇక్కడ కూడా నాయకులు లేకపోయినా అభిమానులు ఎంతో కొంత పర్సంటేజ్ అయితే ఉన్నారు. ఈ పర్సంటేజ్ను యూజ్ చేసుకోవచ్చు బీజేపీకి. అలాగే ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి, అంటే కాంగ్రెస్ పట్ల యాంటీగా ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాస్త కోస్తా ఉన్న టీడీపీ జనసేన క్యాడర్ని మనం ఓన్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్కి భవిష్యత్తు లేకుండా
వాళ్ళని ఊపిరి ఆడకి నీకుండా కనుక మనం మేనేజ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ కూడా మన గ్రిప్లోనే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరవేయచ్చు అనే వ్యూహంలో భాగంగానే ఇక్కడ చర్చలు కూడా జరిగి ఉండవచ్చు అనే మరో పర్సెప్షన్ కూడా ఉంది. సో ఈ రకంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనుక బీజేపీ పాగా వేయగలిగితే ఇంకా ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా, అందుకనే రేవంత్ గారితో కూడా ఒక మాట అన్నారు, మనం కలిసి చేద్దామన్నారు. ఏం చేద్దామన్నారు? ప్రయాణం చేద్దామన్నారా, రాజకీయంగా అన్నారా, పాలన పరంగా అన్నారా, అభివృద్ధి పరంగా అన్నారా? గుజరాత్ని ఏ రకంగా అభివృద్ధి చేశామో తెలంగాణకు కూడా అదే రకంగా అభివృద్ధి చేద్దాం అని చెప్పేసి అంటూ నవ్వుతా రేవంత్ రెడ్డి గారి వైపు చూడటం. ఏంటి వీళ్ళందరూ కలిపి ఏమైనా స్కెచ్ చేస్తున్నారా? ఇక కాంగ్రెస్ పార్టీని సైలెంట్గా సైడ్ చేసేసి అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా లాగేసుకుందాం అనే ఉద్దేశంలో ఉన్నారా అనే వాదన కూడా లేకపోలేదు. సో ఈ రకంగా ఏదైనా కానీ రాజకీయమే, ఖచ్చితంగా 100% రాజకీయమే. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదృష్టం ఏంటి అంటే ఇటు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండటం, అక్కడ చంద్రబాబు నాయుడు ఉండటం, వీళ్ళిద్దరు గురు శిష్యులు అవ్వటం, మరో ప్రకారం పవన్ కళ్యాణ్ అంటే చెప్పేది ఏముంది బీజేపీ పట్ల ఏ విధంగా ఉంటారనేది. సో వీళ్ళందరూ ఉండటం అనేది ఓ బెనిఫిట్ వాళ్ళకి. మరి సరే ఈ రకంగా ఇక్కడ ఈ స్కెచ్లు వేసి మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక ఎన్డీఏ అలయన్స్ పెట్టేసుకొని సరే నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే దానికి తప్పేం లేదు ఎవరికైనా సరే. ఎందుకంటే ఇప్పటివరకు 25.3% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఓన్లీ ఏపీకే వచ్చారు, ఇది కేంద్రం ఇచ్చిన గణాంకాల ప్రకారంగా. సో ఆ రకంగా నిజంగా అభివృద్ధి చెందితే ఏ రాష్ట్రం అయితే ఏముంది, ఎవరైతే ఏమైంది, ఏ పార్టీ అయితే ఏముంది, ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళనే మెచ్చుకుంటారు ప్రజలు. సో ఈ తరహాగా ఈ రాజకీయం చేస్తూ మరి అది ఎడుదారి తీస్తుంది. చివరికి మరి తెలంగాణలో కూడా జెండా ఎగరవేద్దాం అనుకుంటున్నారా? మరి అది సాధ్యపడుతుందా లేదా? మరి మోదీ గారి ఈ పర్యటన పట్ల మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.